ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాన మన ప్రత్యేక కుడికలలో రెండవ దినానికి మనం వచ్చాం. నిన్నటి దినాన్ని కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మనతో తన వాక్యం ద్వారా తన దాసుల ద్వారా మాట్లాడారు. ఈ రకంగా వాక్యంలో చెప్పబడినట్టుగా మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు అని ఉంది. వాక్య ప్రకారంగా మనం నేర్చుకొని మరి మనం మార్చుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఇంకా సమయం పోకుండానే ఈ సమయంలో దైవదాసులు పాల్ జేకబ్ గారు దేవుని వాక్యమును అందించవలసిందిగా వారిని మనం చేస్తూ ఉన్నాం. Praise the Lord, all brothers and sisters. ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. Shall we begin with a word of prayer? చిన్న ప్రార్థనతో మనము ఆరంభించుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious and merciful Father, మా కృప కలిగిన కనికరం కలిగిన దేవా, we thank Thee for a new day Thou hast graciously granted unto us. మాకు అనుగ్రహించినటువంటి కృప కలిగినటువంటి దినమునకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. We thank Thee for the warm fellowship of the saints granted to us. ప్రభా, మరి ప్రియ తండ్రి, పరిశుద్ధుల సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానమునకై వందనాలు. We are gathered once again to hear Your word. మరలా ఒకసారి మీకు వాక్యమును వినే నిమిత్తమై మేము సమావేశం కాగలిగినాం. We are going through difficult times and fearful times, but Thy word brings comfort to our hearts. ప్రభా, మేము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా, భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళుతున్నాము, కానీ మీ యొక్క వాక్యము మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి విధానంలోకి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, give us the anointing of the Holy Spirit to speak Your word as we ought to, and also to translate Your word. ప్రభా నాయన, పలకవలసినట్టుగా మీ వాక్యమును చెప్పుటకు, ఆయన అదే విధముగా భాషాంతరము చేయుటకు మాకు కావలసినటువంటి అభిషేకమును అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. Lord, we welcome all those who have joined us to hear Your word. ఎవరైతే మీ యొక్క వాక్యమును వినేదాని కొరకే వచ్చారో వారందరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. We bring ourselves under Your precious blood. మేము మీ ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ ఉన్నాం. We confess without Thee we cannot do anything, Lord. మీరు లేకుండా మేమేం చేయలేమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. We also want to confess that without Thee we want to do nothing. ప్రభా, మీరు లేకుండా మేమేమి చేయకూడదని కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. So we commit ourselves into Thy hands. ప్రభా, మీ చేతికి మమ్మల్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాం. We are unprofitable. Make us the instruments of Thy hand. ప్రభా, మేము నిష్ప్రయోజకులైనటువంటి దాసులము. ప్రభా, మరి మీ యొక్క చేతిలో సాధనములుగా వాడుకోండి. Well, loving Father, we bind all the powers of darkness in Thy holy name. ప్రేమగల తండ్రి, మరి అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం శక్తి యేసుక్రీస్తు వారి యొక్క నామములో, పరిశుద్ధ నామములో బంధిస్తూ ఉన్నాం. Today, if we are able to hear Your voice, we may not harden our hearts. ప్రభా, మరి నేడు మీరు ఆయన స్వరము వింటుండగా మీ హృదయములను కఠినపరచుకోకూడదు అని చెప్పినట్టుగా మేము కఠినపరచుకోకుండా సహాయం చేయండి. Make us to take the right decision and a permanent decision. ఆయన సరైనటువంటి నిర్ణయము, ప్రభా, మరి శాశ్వతమైనటువంటి నిర్ణయము మేము తీసుకున్నట్టు సహాయం చేయండి. We offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. ప్రార్థన మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుచున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. Last evening we heard that the purpose of the Lord in this COVID-19 is twofold. మరి నిన్నటి దినాన మనం ఏం విన్నామంటే, ఈ COVID-19 అనుమతించడంలో దేవుడు కలిగి ఉన్నటువంటి రెండు ఉద్దేశాలు విన్నాం. As Jacob was prepared to meet Joseph, the Lord wants to prepare us to meet our heavenly Joseph, Lord Jesus Christ, who is coming very soon. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఏ రకంగా యోసేపును కలుసుకునే కొరకై యాకోబు సిద్ధపరచబడ్డాడో, మన పరలోకపు యేసు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతుండగా ఆయనను సంధించే నిమిత్తమై సిద్ధపరిచేదానికి ఇట్లాగా పరిస్థితులు వచ్చాయి. Realizing the love of Lord Jesus Christ in these difficult circumstances, may we surrender ourselves like Jonathan.
ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రగాఢమైనటువంటి ప్రేమ మన పట్ల దాన్ని గ్రహించి యోనాతాను ఏ రకంగా సంపూర్ణంగా సమర్పించుకున్నాడో దావీదుకి అట్లా మనం ప్రభువుకి సమర్పించుకోవాలని ఆయన నేర్పిస్తున్నాడు. Now this morning, the burden of the heart is to share with you a lesson which the Lord has taught me during these difficult times. ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి దినాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే ఈ పరిస్థితుల్లో నాకు నేర్పించినటువంటి ఒక పాఠాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. This world is not our home. ఈ లోకము మన ఇల్లు కాదు. This is the most important lesson we have to learn. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠంగా ఈ పాఠం ఉంటుంది. On the last night, Jesus was sitting with his disciples. మరి ఆ యొక్క చివరి రాత్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన కూర్చొని ఉన్నారు. In the last prayer he had with his disciples, మరి తన శిష్యులతో కలిగినటువంటి ఆ చివరి ప్రార్థనలో 2 times the Lord mentioned this. మరి 2 సార్లు ఈ మాట ఆయన ప్రభు చెప్తూ ఉన్నారు. For saving our time, we are going to read only in Telugu. I will not read in English. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తమై తెలుగులోనే చదవబడతాయి, ఇంగ్లీష్ లో చదవబడవు వాక్యాలు. John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం and verse 14. 14వ వచనము నేను చదువుతున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. The first time the Lord is saying, I don't belong to this world, my disciples also don't belong to this world. ఆయన చెప్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే నేను ఈ లోక సంబంధిని కాదు, నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు అని అంటున్నాడు. Again the Lord Jesus says in verse 16. తర్వాత 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. So dear believer brothers and sisters, we all have to realize we don't belong to this world. This world is not our home. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యము ఏంటి అని అంటే మనము ఈ లోకానికి చెందినటువంటి వారం కాము, ఈ లోకము మన ఇల్లు కాదు. And I will tell you 3 truths regarding this lesson. ఈ యొక్క సత్యాన్ని గురించి 3 సత్యాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. And when we come to the garden, into the creation, మనం ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు God created the whole world and it was pure and it was holy and the whole world was filled with his glory. మనం చూస్తే మొట్టమొదట్లో దేవుడి సృష్టి యావత్తును సృష్టించినప్పుడు అదంతా కూడా ఎంతో చక్కగా ఉంది, రమ్యంగా ఉంది, పూర్తిగా దేవుని మహిమతో నింపబడింది. There was no sin anywhere. ఎక్కడ కూడా పాపం కనపడదు. Man could live anywhere. మనుషులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ God would have kept Adam and Eve anywhere in the world. ఈ ప్రపంచంలో ఆదాము అవ్వల్ని ఎక్కడైనా పెట్టుండొచ్చు దేవుడు. But God separated a small place. He called it Garden of Eden and he made it as a home for Adam and Eve. అయితే మనం చూసినట్లయితే దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఒక ఏదెను వనము అని అంటాం కదా, ఆ వనములో వారిని పెట్టాడు. ఆ ఏదెను వనము వారికి ఇల్లుగా ఉండాలని ఆయన కోరాడు. So the concept of home was already in the heart of God right from creation. కాబట్టి సృష్టి నుంచే ఇంటి గురించినటువంటి అవగాహన దేవుని మనసులో ఉంది సృష్టి నుంచి. But after some time God drove away that man from his home. అయితే కొంతకాలం తర్వాత దేవుడు మానవుడిని తన ఇంటిలోంచి వెళ్ళగొట్టాడు. Why did God drive him out of his home? ఎందుకు తన ఇంటి నుంచి అట్లు వెళ్ళగొట్టాడు అని అంటే because Adam and Eve sinned against God. ఎందుకంటే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. Because of sin they could not stay at home. మరి పాపమును బట్టి వారు ఇంటిలో ఉండలేకపోయినారు. And after they were driven away from their home, వారు ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత we can understand
in today's language, they are in the lockdown of the world. మరి ఈ రోజుల భాషల్లో మనం చెప్పాలి అని అంటే వాళ్ళు లాక్డౌన్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. ప్రపంచం యొక్క లాక్డౌన్ లో, ప్రపంచం యొక్క లాక్డౌన్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. Because of sin, they were driven away from home, and because they were driven away, they are in the lockdown of the world. కాబట్టి మనం చూసినట్లయితే పాపమును బట్టి వారు ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటికి తోలివేయబడ్డారు. బయటికి తోలివేయబడిన తర్వాత వారు ఈ లోకమనే లాక్డౌన్ లో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And now listen very carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. If the virus called sin is not removed, ఈ పాపం అనే వైరస్ తీసివేయబడకపోతే we will go into the everlasting lockdown of the lake of fire. మరి మనం ఎక్కడికి వెళ్తామంటే ఈ నిత్యమైనటువంటి లాక్డౌన్ అంటే ఏంటో తెలుసా? ఆ అగ్ని గంధములతో మండే గుండంలోకి వెళ్తాం. Lockdown of the world is temporary. Because of sin we were driven away from home, but if this sin is not dealt with, everlasting lockdown forever and ever, the lake of fire. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మన ఇంటిలో నుంచి పాపం చేయబట్టాన్ని బట్టి మనము ఈ లోకమనే లాక్డౌన్ లోకి మనం నెట్టబడ్డాం. ఈ లోకమనే లాక్డౌన్ తాత్కాలికంగానే ఉంటుంది. ఈ పాపానికి పరిష్కారం లేకపోతే మాత్రము మనము నిత్యమైనటువంటి అగ్ని గంధములతో మండే గుండములో లాక్డౌన్ శాశ్వతంగా. How fearful it is! ఎంత భయంకరమైనదండి. So the Lord Jesus Christ has come to deliver us from the lockdown of this world. అందుకని ప్రియులారా, ఈ లోకమనే లాక్డౌన్ లో నుంచి మనల్ని విమోచించే దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. So that he can gather us back into the house of God. ఎందుకంటే తిరిగి మనల్ని దేవుని ఇంటిలోకి తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. John's Gospel chapter 8. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం verse 34. 34వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను తెలుగులో. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. So whoever does sin, he is a servant of sin. కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో వారు పాపానికి దాసులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. verse 35. అట్లాగే 35వ వచనానికి వచ్చినట్లయితే, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అని చదువుతున్నాం. Those who are in sin, they are servants to sin, and such servants, they can never stay at home. పాపం చేయవాడు పాపానికి దాసుడు, అటువంటి దాసుడు ఇంటిలో ఉండడు. Only sons can stay at home. కుమారులు మాత్రమే ఇంట్లో ఉంటారు. Come to an example in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణకు వస్తాం. 2 Kings, 2వ రాజుల గ్రంథము chapter 4, 4వ అధ్యాయం and verse 1. మరి ఆ మొదటి వచనము. 2 Kings, chapter 4, and verse 1. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టగా. That widow went to Elisha. ఈ యొక్క విధవరాలు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. The creditors have come to ask me for the repayment of the debt. మరి ఈ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పు తీర్చమని నా దగ్గరికి వచ్చారయ్యా. I told them I have nothing to pay. నేను చెప్పాను, నా దగ్గర ఆ డబ్బులేమి లేవు అని చెప్పాను. And then they said, if you cannot repay the debt, we are going to take both your sons as bond slaves. వాళ్ళు అన్నారు, నీ దగ్గర ఏమి లేకపోతే నీ 2 కుమారులను దాసులుగా మేము తీసుకొని వెళ్ళిపోతాం, పట్టుకొని వెళ్ళిపోతాం అని అన్నారు అని చెప్పింది. And because of that, sons will be taken away into slavery. Sons can never stay at home. ఆ కారణం చేత కుమారులు బానిసత్వంలోకి వెళ్ళిపోవాలి. ఆ యొక్క మరి కుమారులు ఇక ఏమాత్రం కూడా ఇంటిలో ఉండేదానికి వీలు లేదు. The servants of sin is like a debt
which has to be repaid. If the debt is not repaid, we will go into slavery till our death. కాబట్టి ప్రియులారా, ఈ దాసుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారి మీద రుణము ఉంటూ ఉన్నది, వారి పేరు మీద. ఆ రుణము తీర్చబడకపోతే ఇక ఇంటిలో ఉండడానికి లేదు, ఎప్పుడూ దాసత్వంలో ఉండాల్సిందే. So Jesus Christ has come to repay the debt of our sin. కాబట్టి ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన పాప రుణాన్ని తీర్చడానికి కొరకై ఆయన వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. Nobody understands the enormity of the debt and the burden of sin upon mankind. మానవుల మీద ఉన్నటువంటి ఆ యొక్క రుణ భారాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేనట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. Nobody can make us to understand the enormity of the burden of sin. మరి ఈ పాపం యొక్క భారాన్ని కూడా మరి మనకి ఎవరు అర్థం చేయించలేకుండానే ఉంటున్నారు. So we have to go to the Lord Jesus Christ, అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. the Almighty God, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, the only wise God, ఆయన మాత్రమే జ్ఞానం కలిగినటువంటి వాడు, who knows the end even from the beginning. మరి ఆదిలోని అంతాన్ని ఎరిగినటువంటి వాడు. He only can tell us how enormous is the burden and the debt of sin. కాబట్టి ఆయన మాత్రమే మనకు చెప్పగలడు ఏమనంటే ఈ భారము యొక్క, ఈ పాపం యొక్క రుణము ఎంత తీవ్రమైనదో, ఎంత గొప్పదో చెప్పగలుగుతాడు. Only then can we understand, I can never repay this debt. అప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది, ఈ అప్పును నేను ఎప్పుడు తీర్చలేనని మనకు అర్థమవుతుంది. And if I cannot repay the debt, నేను ఆ యొక్క అప్పును తీర్చకపోతే I will become a bond slave. నేను ఒక దాసుడు అయిపోతాను. And if I die in my slavery, నా యొక్క దాసత్వంలో నేను చనిపోతే I will enter into the everlasting lockdown of the lake of fire. కాబట్టి ఆ నిత్యాగ్ని అనే ఆ నిత్యమైనటువంటి లాక్డౌన్ లోకి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. Come to the Lord, He will make us understand of the burden and the debt of sin. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభు మనకు అర్థం చేయిస్తాడు, ఈ యొక్క పాపపు రుణాన్ని మనకు అర్థం చేయిస్తాడు. Matthew's Gospel chapter 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త verse 23 onwards. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి కూడా మనం చదువుకుంటాం. 18, 23 నుంచి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. అయితే That's all, brother. yes. There was a man who was in debt. ఇక్కడ చూస్తే అప్పులు పాలైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 10,000 talents. అక్కడ చూస్తే 10,000 తలాంతులను మనం చదువుతున్నాం. He said, I cannot repay now, but give me some time, I will repay. ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఈ అప్పును ఇప్పుడు తీర్చలేను, నాకు కొంత సమయం ఇస్తే నేను తీరుస్తాను అని చెప్పాడు. And the Lord said, no, if you cannot repay the debt, you and your wife and your children will be sold and put into till you pay it back. అప్పుడు ఆ యజమాని ఏం చెప్పాడంటే, అట్లా కాదు, అప్పు నువ్వు తీర్చలేకపోతే నీ భార్య, నీ పిల్లలు, నీ కలిగిన యావత్తు మరి దాసులుగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. And the servant fell down at the feet of the Lord. అప్పుడు ఆ దాసుడు యజమానుల దగ్గర సాగిలపడి మొక్కుతున్నాడు. Please give me a little more time, I will pay you everything. ఆయన అంటున్నాడు, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిస్తాను అని అంటున్నాడు. That man may be very honest. ఆ యొక్క వ్యక్తి ఎంతో యథార్థంగా చెబుతుండొచ్చు. He may be very truthful. ఎంతో సత్యవర్తుడుగా ఉండొచ్చు. He wanted to repay that loan. ఆ అప్పును తీర్చాలనే కోరుకుంటున్నాడు. Because he loves his wife, he loves his children. ఎందుకంటే తన పిల్లలను, తన భార్యను ప్రేమిస్తున్నాడు. But the Lord knows this man cannot repay. అయితే ప్రభువుకు తెలుసు, ఈ యొక్క వ్యక్తి ఈ అప్పును తీర్చలేడు. He had compassion upon him, compassion. అందుకనే
తన మీద కనికరపడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. The word compassion means to suffer together. మరి కనికరపడుట అని అంటే కలిసి శ్రమ అనుభవించుట అని అర్థం. The Lord was suffering along with the man who was not able to pay the debt. ఎవరైతే అప్పు తీర్చలేకపోతున్నాడో ఆ వ్యక్తితో కలిసి శ్రమ భరిస్తున్నాడు యజమానుడు. His pain, his sorrow, his longing, everything he is able to suffer. మరి ఆయన యొక్క నొప్పి కావచ్చు, ఆయన యొక్క బాధ కావచ్చు, భారం కావచ్చు, కలిసి శ్రమ పడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. And in that compassion he knew this man cannot repay, so he forgave him and loosed him and set him free. కాబట్టి తన కనికరములో ఆయన గమనించి ఈ మనుషుడు ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చలేడు అని చెప్పి తనను క్షమించి తనని విడుదల చేశాడు శాశ్వతంగా. How much is the debt? అప్పెంత? 10,000 talents. 10,000 తలాంతులు. How big is this debt? ఈ యొక్క అప్పు ఎంత గొప్పది. Again come to the Lord Jesus Christ. మరలా ప్రభు దగ్గరికి రండి. Matthew's Gospel chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయం verses 1 and 2. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష He brought some laborers కొంతమంది పనివారిని తెస్తున్నాడు. and he told them, I will pay you 1 penny for 1 day. ఆయన అన్నాడు దినమునకు 1 దేనారం చొప్పున మీకు ఇస్తానని చెప్పాడు. Morning 6 o'clock to evening 6 o'clock, 12 hours of labor for 1 penny. 6 ఉదయం నుంచి రాత్రి 6 సాయంకాలం 6 గంటల వరకు పనిచేస్తే దినానికి 1 దేనారము అన్నాడు. In 1 year there are 365 days. సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. You take away the Sabbath. మరి దాంట్లో ఈ సబ్బాతును తీసివేస్తే 52 Sabbath days will go because there is no work on a Sabbath day. మరి 52 సబ్బాతు దినాలు తీసేస్తే ఎందుకంటే సబ్బాతు రోజున ఎవరు పని చేయరు కనుక. So there are about 313 days he will work. కాబట్టి 313 రోజులు పని చేయొచ్చు. So if he works for 1 year, he will get 313 pennies. మరి ఒక సంవత్సరం పని చేస్తే 313 దేనారాలు వస్తాయి. And I saw into the measures and the weights of the biblical times. You need 6,000 pennies to make 1 talent. మరి మనము చూసినట్లయితే మరి నేను చూశాను ఈ బైబిల్ సంబంధించినటువంటి కొలమానాలు, బరువులు, వాటికి సంబంధించినటువంటి విషయాలు నేను చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఒక talent, 1 తలాంతు రావాలి అని అంటే 6,000 దేనారాలు సంపాదించాలి. In 1 year 313. అంటే ఒక సంవత్సరంలో 313 సంపాదిస్తాం. If you work for 19 years, then 6,000 dinars. 19 సంవత్సరాలు పనిచేస్తే నీకు 6,000 దేనారాలు వస్తాయి. 6,000 dinars means 1 talent. అంటే 6,000 దేనారాలు అని అంటే 1 తలాంతుతో మాత్రమే సమానం. 19 years you can repay only 1 talent. మరి 19 సంవత్సరాలు పనిచేస్తే నీవు 1 తలాంతు మాత్రమే తీర్చగలవు. If you eat, if you maintain your family, it may take double, at least 40 years. మరి మనం చెప్పాలంటే సరే మరి సంపాదించినంత అప్పుకు పెట్టలేం కదా. తినేదానికి కావాలి, ఇల్లు నడిచేదానికి కావాలి. ఆ ఖర్చులన్నీ తీసుకుంటే దాదాపు 40 సంవత్సరాలు పడుతుంది. 40 years 1 talent. 40 సంవత్సరాలు కష్టపడితే కూడా మనకు వచ్చేది 1 తలాంతు మాత్రమే. 10,000 talents means 4 lakh years. మరి 10,000 తలాంతులు అని అంటే అర్థం ఏంటంటే 4 లక్షల సంవత్సరాలు. Brother Solomon, have you understood? Yes. 4 lakh years you have to labor to pay the debt. కాబట్టి 4 లక్షల సంవత్సరాలు మనం బ్రతకాలి. బ్రతికి అప్పుడే మన మీద ఉన్న అప్పుని, భారాన్ని మనం చెల్లించగలుగుతాం. Now I understand. Lord, I cannot repay. ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా ఈ అప్పు నేను తీర్చేది కాదు. Even the Lord also knows you cannot repay.
ప్రభు కూడా ఎరిగినటువంటి వాడు ఈ అప్పును నేను తీర్చలేను. No religion will tell you. ఏ మతం కూడా మీకు చెప్పదు ఈ మాట. Wise man will tell you. సారీ No wise man. ఏ జ్ఞాని కూడా మీకు చెప్పలేడు. No big man of this world will tell you. ఈ లోకంలో ఏ గొప్ప వ్యక్తి కూడా మీకు చెప్పలేడు. But Lord Jesus Christ is saying, అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, even if you win the whole world, you cannot pay the ransom of your one soul. అందుకని మరి మీరు సర్వలోకాన్ని సంపాదిస్తే కూడా ఒక ఆత్మకు అయినటువంటి క్రయధనాన్ని మీరు చెల్లించలేరు. Therefore I have come to this world. అందుకనే నేను ఈ లోకానికి వచ్చాను అని చెబుతూ ఉన్నాడు. Serve you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I will serve you. నేను మిమ్మల్ని సేవిస్తున్నాను. And in the end I will give my life as a ransom for the debt of your sin. చివరిలో నేను మీ యొక్క ప్రాణ విమోచన క్రయధనంగా ఆ ప్రాణాన్ని ధారపోస్తానని చెప్తున్నాడు. Mark's Gospel chapter 10 మార్కు సువార్త 10వ అధ్యాయం and verse 45. 45వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 45. 10:45లో మనము ఈ రకంగా చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనము, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనెను. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, are you trying to wash away your sin by some religious activities, by some good works, by some charitable works? మీ పాపములను కడుక్కునే దాని కొరకై కొన్ని మంచి పనులు చేయడం ద్వారా, లేకపోతే కొన్ని మతపరమైనటువంటి కార్యక్రమములను నడిపించడం ద్వారా, లేకపోతే ఏదైనా ఇట్లాంటి దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు మీ పాపాలను తుడిచివేయాలనుకుంటున్నారా? Oh, you cannot do it. అది మీరు చేయలేరు. Always remember 10,000 talents. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటో తెలుసా? 10,000 తలాంతుల అప్పు ఉంది నీ మీద. If you want to repay the debt, you have to live for 4 lakh years. మరి ఆ అప్పును తీర్చాలంటే మీరు 4 లక్షల సంవత్సరాలు మీరు బ్రతకాలి. Lord knows our pitiable condition. Therefore he has come to deliver us. ప్రభువు మన యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు. అందుకనే మనల్ని విమోచించే నిమిత్తమై ఆయన వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. Psalm 49 verses 7 and 8. మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 7-8 వచనాలని మనము ఈ రకంగా చదువుతున్నాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు అని చదువుతున్నాం. So the only thing which can become the ransom for our life is the blood and the life of Jesus Christ. కాబట్టి పిల్లరా, మనల్ని విమోచింపగలిగినటువంటిది ఏంటి అనంటే కేవలము యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన జీవితము, ఆయన ప్రాణము మాత్రమే. Precious blood. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తము, Sinless blood. పాపరహితమైనటువంటి రక్తము. 1 Peter chapter 1 మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో verses 18 and 19. 18-19 వచనాల్లో మనం ఇటు చదువుతూ ఉన్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి శ్రేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగరా అంటున్నాడు. Jesus Christ is the Lamb of God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా ఉంటున్నాడు. He is the holy, holy, holy Son of God. ఆయన మరి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుడుగా ఉంటున్నాడు. He did no sin. He knew no sin. In him there is no sin. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరుగడు, ఆయనలో పాపము లేదు. Such a sinless Lamb of God, without any blemish, he was sacrificed on the cross.
అటువంటి పాపరహితుడైనటువంటి నిర్దోషి అయినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల కలువరి శిలువ మీద మన నిమిత్తమై ఆయన బలి చేయబడ్డాడు. 1 John chapter 1 and verse 9. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రకంగా మనం చదువుతూ ఉన్నాం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Oh Lord Jesus, I confess my sin. ఓ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను. Because of my sin, I have gone into slavery. నా యొక్క పాపమును బట్టి నేను ఈ యొక్క బానిసత్వంలోకి వెళ్ళాను. If you do not forgive my sin, ప్రభువా నీవు నా పాపమును క్షమించకపోతే I will enter into the everlasting lockdown of the lake of fire. మరి ఈ నిత్యమైనటువంటి నరకం అనే ఆ నిత్యత్వపు లాక్డౌన్ లోకి నేను వెళ్ళిపోతాను. Lord, I confess my sin. ప్రభువా నా తప్పిదములు నేను ఒప్పుకుంటున్నాను. I believe you are the Holy Son of God. ప్రభువా నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. In your love, you died for me. నీ ప్రేమలో నీవు నా కొరకే చనిపోయావు. Your body was broken. ప్రభువా నీ యొక్క శరీరము విరగొట్టబడింది. Your precious blood was shed. నీ ప్రశస్త రక్తము చిందించబడింది. In thy blood, you washed me and cleansed me. ప్రభువా నీ రక్తంలో నీవు నన్ను కడిగావు, పవిత్రపరిచావు. I believe you are my Savior. నీవు నా రక్షకుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. I believe you died and rose again from the dead. ప్రభువా నీవు నా గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. I open my heart to receive you. ఆయన మిమ్మల్ని చేర్చుకునే దాని కొరకే నా హృదయాన్ని నేను తెరుస్తున్నాను. If you make this simple prayer of faith, ఇటువంటి చిన్న విశ్వాసపు ప్రార్థన నువ్వు చేస్తే John's Gospel, యోహాను సువార్త chapter 1 మొదటి అధ్యాయం and verse 12. 12వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. If you confess your sin, మీ పాపం మీరు ఒప్పుకునే యెడల the blood of Jesus will wash you. యేసు రక్తము మీ పాపమును ప్రతి పాపమును కడుగుతుంది. It will be like receiving the Lord Jesus into your heart. అది ఎట్లుంటుందంటే యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్నట్టుగా ఉంటుంది. The moment you receive him, you will be called the Son of God. ఎప్పుడైతే నీవు ఆయన్ని హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నీవు దేవుని కుమారుడు అవుతావు. The moment we confess our sin and accept the Lord into our hearts, we will be called the sons of God. ఎప్పుడైతే మన యొక్క తప్పిదాలను ఒప్పుకుంటామో ఆయన సన్నిధిలో అప్పుడు ఆయన మనలను తన కుమారులుగా పరిగణిస్తాడు. And as sons, we will be delivered from the lockdown of the world and brought into the house of God, because only sons can stay in the house of God. మరి ఎప్పుడైతే ఆయన కుమారులుగా చేయబడతామో అప్పుడు ఈ లోకమనే లాక్డౌన్ లో నుంచి మనము విడుదల చేయబడి దేవుని ఇంటిలో మనకి ప్రవేశం దొరుకుతుంది. కారణం ఏంటంటే కేవలం కుమారులు మాత్రమే ఇంటిలో నివసించగలరు. We thank God for that work of love, because of which we have been forgiven. The virus of sin is washed away, and we are gathered into the house of God as sons of God. దేవునికి స్తోత్రములు, దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఎందుకంటే పాపమనే ఆ వైరస్ అది తుడిచివేయబడింది. మనం దేవుని కుమారులుగా చేయబడ్డాం. లోకమనే లాక్డౌన్ లో నుంచి విడుదల చేయబడి మరి దేవుని యొక్క ఇల్లు అనే సంఘములో మనం సమకూర్చబడ్డాం. Don't continue in sin. కనుక ఏమాత్రము పాపంలో కొనసాగవద్దు. Otherwise, as I told you, you will enter into the everlasting lockdown. Everlasting lockdown, lake of fire. The fire will not quench and the worm will not die. Very terrible place. లేకపోతే మీరు ఆ నిత్యమైనటువంటి లాక్డౌన్ లో అంటే అక్కడ దాని గురించి ఏమని చెప్పబడుతుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పబడుతుంది. So the Lord Jesus Christ, accept him as your Savior, become the Son of God, he will gather you into his house. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మీ పాపను క్షమించి తన కుమారుడుగా కుమార్తెగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. తర్వాత దేవుని ఇంటిలో మీకు ప్రవేశం దొరుకుతుంది. Now the second thought is
after we have become the sons of God and gathered into the house of God, మరి ఎప్పుడైతే మనం దేవుని కుమారులుగా చేయబడి దేవుని ఇంటి వారంగా మనం చేయబడుతూ ఉన్నామో we have become strangers to the world. ఇప్పుడు లోకానికి మనము పరదేశులైపోయినాం. Therefore the Lord Jesus said, "Oh Heavenly Father, I don't belong to this world. My disciples also don't belong to this world." అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు, ఓ పరలోకపు తండ్రి, నేను లోక సంబంధిని కానట్టు నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు అని అంటున్నాడు. Dear child of God, we don't belong to this world. This world is not our home. మరి ఆ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా, మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఈ లోకానికి చెందినటువంటి వారం కాము. ఈ లోకము మన ఇల్లు కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Paul says, పౌలు అంటున్నాడు, don't be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరించి నడువక అంటున్నాడు. Romans chapter 12 and verse 2. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. John says, యోహాన్ అంటున్నాడు 1 John chapter 2 and verse 15. మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, don't love the world, not the things of the world. ఆయన అంటున్నాడు, లోకమునైనను దానిలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. What is Peter saying? పేతురు ఏమంటున్నాడు? 1 Peter chapter 2 మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం and verse 11. 11వ వచనంలో ఆయన ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. We will read that verse. 1 Peter chapter 2 and verse 11. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, దాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అంటున్నాడు. So we have to live like strangers and pilgrims now upon this earth. కాబట్టి ఈ లోకంలో పరదేశుల్లాగా యాత్రికుల్లాగా మనం జీవించాలి. Jesus Christ also lived like a stranger. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కూడా ఒక పరదేశిగానే జీవించాడు. When he comes back in glory, ఆయన తిరిగి మహిమతో వచ్చినప్పుడు, when he will sit upon the throne, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, see what testimony the Lord Jesus gives about himself. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తనను గురించి తాను ఏ సాక్ష్యం ఇస్తున్నాడో మనం చూద్దాం. Matthew's Gospel chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. Matthew's Gospel chapter 25. 25వ అధ్యాయం. And the verse is 36. 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 35. 35వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి అంటున్నాడు. Jesus Christ is saying, I was a stranger. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను పరదేశినై ఉంటిని అంటున్నాడు. When he is giving this testimony, ఎప్పుడు ఆయన ఈ సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు? verse 31. 31వ వచనంలో దాన్ని మనం చూస్తా ఉన్నాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును అంటున్నాడు. Oh beloved, even before we enter into glory upon this earth, we must hold this testimony like the Lord Jesus Christ. We are only strangers and pilgrims. కాబట్టి పిల్లరా, మనము ఆ యొక్క పరలోక మహిమలో సమకూర్చబడక మునుపు యేసుక్రీస్తు వారు కలిగినటువంటి సాక్ష్యాన్ని, అనగా ఈ లోకంలో మనం కేవలం పరదేశంలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. We want to look into an example, ఒక ఉదాహరణ చూద్దాం, so that we may keep him as a good model of a stranger and a pilgrim and follow after him. మరి ఎందుకంటే తద్వారా యేసుక్రీస్తు వారిని ఒక మంచి మాదిరిగా, పరదేశిగా ఆయన ఉన్నటువంటి సందర్భం, యాత్రికుడుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే మన జీవితంలో మంచి మాదిరిగా ఉండి ఆయన్ని వెంబడించడానికి వీలవుతుంది. We will consider the example of Moses. మోషే యొక్క ఉదాహరణ మనం చూద్దాం. 4 things about Moses, how he lived like a stranger and a pilgrim. మరి ఏ రకంగా మోషే
ఒక పరదేశిలాగా ఒక యాత్రికుడిలాగా జీవిస్తూ వచ్చాడో అన్న విషయాలు 4 విషయాలు చూద్దాం. Hebrews chapter 11, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు verse రాసినటువంటి 24. పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. The first thing about Moses is he refused to be called the son of Pharaoh's daughter. మొట్టమొదటి విషయం మోషే గురించి మనం ఏం చూస్తున్నామంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. He refused the throne of Egypt. అంటే మనం చెప్పాలంటే ఐగుప్తు యొక్క సింహాసనాన్ని కాదని ఆయన చెప్పాడు. He refused to become the king of Egypt. ఐగుప్తు యొక్క రాజుగా ఉండే దాని కొరకై తిరస్కరించాడు. In one sentence, he refused the glory of this world. ఒక మాటలో మనం చెప్పాలంటే ఈ లోకపు మహిమను ఆయన తిరస్కరించినట్టుగా చూస్తూ ఉన్నాం. Like the Lord Jesus, in the spirit of Lord Jesus, he also refused the glory of this world. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను కలిగినటువంటి వాడుగా ఆయన కూడా ఈ లోకపు మహిమను కాదని చెప్పాడు. Luke's Gospel, లూకా సువార్త chapter 4 4వ అధ్యాయం and verse 5. 5వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనము. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారవంతియు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. Oh, all the power and all the glory of this world is only for one moment. It is written here. In one moment, he showed him all the kingdoms, all the power, all the glory. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే ఒక్క నిమిషంలోనే అధికారం అంతా రాజ్య మహిమ అంతా కూడా మరి చూపించినట్టుగా యేసుక్రీస్తు ప్రభుకి మనం చదువుతున్నాం. That means the glory of this world is only for one moment. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోక మహిమలన్నీ కూడా ఒక నిమిషం మాత్రమే ఉండేది. If you refuse the glory of this world for one moment, మరి ఈ లోక మహిమను ఒక నిమిషం కొరకై మనం తిరస్కరించినట్లయితే we may have to suffer for one moment. మరి ఒక్క నిమిషం మాత్రమే మనం కష్టపడాల్సి వస్తుంది అంతే. 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక chapter 4. 4వ అధ్యాయం 2 Corinthians chapter 4 and verse 17. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. See, the momentary affliction, if we refuse momentary glory, we will have momentary affliction. కాబట్టి మనం చూసినట్లయితే క్షణమాత్రం ఉండే ఆ యొక్క మహిమను మనం కాదంటే క్షణమాత్రం ఉండే శ్రమ మనకు ఉంటుంది. But after that, అయితే దాని తర్వాత eternal weight of glory. నిత్యమైనటువంటి మహిమా భారము మనకు కలుగుతుంది. Moses refused the glory of Egypt, momentary glory, and then we see Moses in the glory with the Lord Jesus Christ on the Mount of Transfiguration. మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ క్షణమాత్రం ఉండే ఐగుప్తు మహిమను మోషే తిరస్కరించినాడు. ఆ కారణం చేత ప్రతిఫలముగా మనం ఆయన చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద ఆ మహిమలో ఆయన పాలుభాగస్తుడు అవటాన్ని చూస్తున్నాం. As a stranger and as a pilgrim, even if you have to suffer momentary affliction, you must refuse the glory of this world. కాబట్టి పిల్లరా, ఒక పరదేశిగా ఒక యాత్రికుడిగా మరి ఈ ఈ లోకంలో ఒకవేళ మనము మహిమను కాదన్నటువంటి కారణం చేత మరి నిమిషమాత్రం ముందు శ్రమను మనము అనుభవించాల్సి వచ్చినప్పటికీ ఈ లోకాన్ని విసర్జిద్దాం. Like the Lord Jesus himself. యేసుక్రీస్తు ప్రభువారి వలె. Secondly, రెండవదిగా Hebrews chapter 11.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం verse 25. 25వ వచనము. Choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. ఇక్కడ మనం చూస్తే మోషే గురించి చెప్పబడినటువంటి మాటలు, విశ్వాసంలో ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి Pleasures of sin he refused. అల్పకాలపు పాప భోగాల్ని ఆయన కాదన్నాడు. Why? ఎందుకు? 1 Timothy మొదటి తిమోతి పత్రికలో ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. chapter 5 and verse 6. మరి 5వ వచనము 6వ వచనంలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. సుఖభోగములు యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును. If we involve ourselves in the pleasures of sin, though we are living, we will be like dead people. కాబట్టి ఈ లోకపు భోగాల్లో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము బ్రతికినప్పటికీ చనిపోయినటువంటి వారుగానే ఉంటాం. Lord Jesus Christ could say, which of you can convince any sin in me? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పగలిగినారు, నాలో ఏ పాపం ఉన్నదని మీరు చూపించగలుగుతారు అని అడిగాడు. So walking in the steps of Jesus, beloved, we have to determine not to have the pleasures of sin. Otherwise, one day the Lord will look at me and say, though you had a name, you are living, but actually you are a dead man. కాబట్టి మనము ఈ యొక్క పాపపు భోగాల్లో మనము ఉండకూడదు, వాటిని విసర్జించాల్సినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. అట్లు కాకుండా మనం జీవించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని చూసి ఆయన ఏమంటారంటే, నువ్వు బ్రతికి ఉన్నావన్నటువంటి జీవించుతున్నావు అన్నటువంటి పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడివే అని అంటారు. So the second thing is, no pleasures of sin. లోక భోగాల నుంచి పాప భోగాల నుంచి మనం దూరంగా ఉండాలి. As stranger and as pilgrim, the third step we see in Moses. మరి మోషేలో మనం చూస్తున్నటువంటి మూడవ విషయం, ఎందుకంటే యాత్రికులుగా పరదేశులుగా మనం మోషేలో చూస్తున్న మూడవ విషయాన్ని చూస్తే, he did not enjoy the treasures of Egypt. He refused the treasures of Egypt. అక్కడ మనం చూసినట్టయితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచాడు అని చదువుతున్నాం. Very sadly, we have to confess that most of the believers, though they are born again, they still have a desire for money of this world and the treasures of this world. మనం చూసినట్లయితే ఎంతో విచారకరమైనటువంటి సంగతి, విశ్వాసులైనటువంటి వారు సైతము మారు మనసు పొందినప్పటికీ వారి యొక్క జీవితంలో ఐగుప్తు ధనము గురించి, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తుల గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. Because of this money, because of this treasure, there are even divisions in the family. మరి ఈ యొక్క ఆస్తి పట్ల, డబ్బుల పట్ల కలిగినటువంటి ఆశను బట్టే కుటుంబాల్లో కూడా విభజనలు ఉన్నాయి. Churches are broken because of this money. మరి ఈ డబ్బులు బట్టి సంఘములు కూడా విడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. People are willing to earn money in any place, even if there is no church. మరి సంఘం ఉన్నా లేకపోయినా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. They can go to any place, even if there is no fellowship. సహవాసం లేకపోయినా సరే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదన నిమిత్తమై తమ జీవితాలు గడపాలనుకుంటున్నారు. But as a stranger and as a pilgrim, beloved, we have to refuse the treasures of this world. కాబట్టి మనము పరదేశులుగా, యాత్రికులుగా ఉంటూ ఈ ఐగుప్తు ధనాన్ని మనము కాదాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. In the Bible, there is a record of a conversation between heaven and hell. మరి బైబిల్లో పరలోకానికి తర్వాత నరకానికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఒకటి మనం చూస్తాం. We have heard it from the mouth of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నోటిలో నుంచే ఆ మాటలు మనం విన్నాం. And the person who was speaking from heaven is Abraham. మరి ఆ యొక్క పరలోకం నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అబ్రహాము. And the person who is speaking from hell, he is the rich man. మరి నరకం నుంచి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ధనవంతుడైనటువంటి వ్యక్తి. Who is Abraham? అబ్రహాం ఎవరు? He also is a very rich man. ఆయన కూడా చాలా ధనం కలిగినటువంటి వాడే. One of the richest man of the land in Egypt, in the eastern countries. మరి ఆ తూర్పు దేశాలలో అప్పట్లో ఆయన ఎంతో సంపన్నుడుగా ఉన్నాడు.
So the conversation is between one rich man in heaven, another rich man in hell. ఇక్కడ చూస్తే సంభాషణ ఎవరి మధ్యలో జరుగుతుందంటే ధనవంతుడైనటువంటి అబ్రహాము పరలోకంలో నుంచి ధనవంతుడైనటువంటి మరొక వ్యక్తి ఆ యొక్క నరకములో నుంచి జరుగుతున్న వీరిద్దరి మధ్య సంభాషణ. Why did one rich man go to heaven and one rich man went to hell? ఎందుకు ఒక ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడు, మరో ధనవంతుడు నరకానికి వెళ్ళాడు అని అంటే Hebrews chapter 11 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం verse 9. 9వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనము. విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. Verse 10. 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని Verse చదువుతున్నాం. 13. అట్లాగే 13వ వచనాన్ని చూస్తే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. What a wonderful example, inspiring example. ఎంత అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఉదాహరణ ఇది. Though Abraham was a rich man, yet he considered himself a stranger and as a pilgrim, waiting for the city which is coming from above. అబ్రహాము ధనవంతుడైనప్పటికీ ఆయన మరి ఆ యొక్క పరదేశిగా యాత్రికుడుగా ఉంటూనే మరి పరలోకం నుంచి దిగి వచ్చే ఆ యొక్క ప్రాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. Beloved, you may have treasure, but don't set your mind upon it. కాబట్టి పిల్లరా, మీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అయితే మీ మనసు వాటి మీద నిలపొద్దు. Keep on looking for the coming of our Lord when we are going to enter into the place which he has prepared for us. మన కొరకే ఏదైతే ప్రభు సిద్ధపరిచినాడో దాని వైపే మనం చూస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన వారిగా ఉంటున్నాం. If we are risen again with Christ, set your affection on things above and not on the things of the world. కాబట్టి మీరు క్రీస్తుతో లేపబడిన యెడల మీ యొక్క దృష్టి పైన ఉన్నటువంటి వాటి మీదనే ఉండాలి కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు పెట్టకుడి అని అంటున్నాడు. As stranger and as a pilgrim, the fourth character of Moses. మరి ఈ యొక్క యాత్రికుడుగా పరదేశిగా మోషే కలిగినటువంటి 4వ గుణాన్ని మనం చూసినట్లయితే Verse 27, Hebrews 11:27. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27వ వచనాన్ని మనం చూస్తా ఉంటున్నాం. 27వ వచనాన్ని చూస్తున్నాం. విశ్వాసుని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. He endured because he was seeing the invisible God. అక్కడ మనం చూసినట్లయితే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. That means he was not walking by sight, he was walking by faith. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఆయన వెలుచూపుల వలన కాక విశ్వాసం వలన జీవిస్తున్నాడని అర్థం. By faith he was looking at the invisible God and he was enduring all the trials and difficulties and temptations. కాబట్టి విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైనటువంటి దేవుని చూస్తూ తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కష్టాలను వాటిని భరిస్తూ సహిస్తూ ఓర్పుతో సహనంతో ముందుకెళ్తున్నాడు. Jesus Christ also endured the cross. యేసు ప్రభువారి గురించి కూడా చెప్పబడింది ఏమనంటే ఆయన సిలువను సహించి అని చదువుతున్నాం. Hebrews chapter 12 and verse 2. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనిస్తా ఉంటున్నాం. 2వ వచనంలో మనం చూసినట్టయితే ఆ మాటను మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తి దాన్ని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో కల్పితుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Jesus Christ endured the cross. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువను సహించారు.
we also, looking at our invisible Lord, we will endure our cross in spite of all the troubles, trials and tribulations. కాబట్టి ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వలె మనం కూడా శిలువను సహించి మనకెన్నో ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, శ్రమలు ఉన్నప్పటికీ మనం ముందుకు పోతూ ఉండాలి. The first thought, మొట్టమొదటి తలంపు, this world is not our home. ఈ లోకం మన ఇల్లు కాదు. Because of sin, we are driven away and we are in the lockdown of the world. మనము పాపమును బట్టి మనము ఆ యొక్క ఇంటిలో నుంచి త్రోలివేయబడ్డాం, లోకమనే లాక్డౌన్ లో ఉన్నాం. But Jesus has paid the ransom for our soul. యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మను విమోచించే దాని కొరకై క్రయధనం చెల్లించారు. If we believe upon him, మనం ఆయన విశ్వాసం ఉంచితే, if we receive him, ఆయన మనము అంగీకరిస్తే, we will be forgiven, we will be washed, మనము కడగబడతాము, పవిత్రపరచబడతాము. we will be accepted as sons of God and gathered into the house of God. దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం అంగీకరించబడి దేవుని ఇంటిగా సమకూర్చబడతాం. John 1:12. యోహాను సువార్త 1:12 ఆ And విషయాన్ని now the మనం second చూస్తున్నాం. truth, రెండవ సత్యం ఏంటంటే, second truth. రెండవ సత్యము, After coming into the house of God, దేవుని after ఇంటిలోకి, coming into the house of God, దేవుని యొక్క ఇంటిలోకి వచ్చిన తర్వాత we are now strangers and pilgrims in this world. మనం ఈ లోకంలో పరదేశులుగాను యాత్రికులుగాను ఉంటున్నాం. We have considered a beautiful example of Moses. Let us then follow his example in living like a stranger and like a pilgrim. కాబట్టి పిల్లరా, ఒక చక్కటి ఉదాహరణ మోసే జీవితంలో మనం చూసాం. మనం కూడా దాన్ని మన కళ్ళ ముందు ఉంచుకొని మనం కూడా యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. Third and final, మూడవదిగా చివరగా మనం చూసినట్లయితే John's Gospel, యోహాను సువార్త chapter 14, 14 verses 1, 2 and 3. యోహాను సువార్త 14 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. మీ హృదయమును This world is not our home. ఈ యొక్క లోకము This మన world is ఇల్లు not our కాదు. home. ఈ లోకము మన Now ఇల్లు read. కాదు. ఇప్పుడు చదువుతున్నా చూడండి. మీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబెడుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచలా, నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అంటున్నాడు. Beloved, our home is not in this world. ప్రియులరా, మన యొక్క ఇల్లు ఈ లోకంలో లేదు. Our home is in heaven. మన యొక్క ఇల్లు పరలోకంలో ఉంది. Luke's Gospel, లూకా సువార్త chapter 1, 1 verse 23. 23వ వచనము. లూకా సువార్త 1 23వ వచనాన్ని నేను చదువుతా ఉంటున్నాను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. Tana intiki. తన ఇంటికి వెళ్ళాడు. That means our house is not in this world. When we finish our ministry, we are going to go to our own house in the heaven. అయితే అంటే మన ఇల్లు ఇక్కడ లేదు. మన పరిచర్యను ముగించుకున్న తర్వాత మన ఇంటికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళిపోతామని దాని అర్థం. And who will go into their house? మరి ఎవరు ఆ ఇంటిలోకి వెళతారు? Revelation chapter 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము and the last verse 27. 21వ అధ్యాయము చివరి వచనాన్ని మనము చూస్తే ఈ రకంగా చదువుతూ ఉంటున్నాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించుదురు కాని నిషిద్ధమైన దేడైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. Again, one more time, the last time the Lord is reminding us, only those whose names are written in the book of life, they will go into the Father's house. కాబట్టి చివరిగా మరలా ఒకసారి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. మరి ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయో అటువంటి వారే
మరి అక్కడికి వెళ్తారని చెప్పబడుతూ ఉంది. In that book of life, ఆ యొక్క జీవ గ్రంథంలో and another list is there. ఇంకొక పట్టి ఉంది. Psalm 69, చూడండి, కీర్తన గ్రంథము 69వ అధ్యాయం, కీర్తన verse గ్రంథము 28. 69:28. కీర్తన గ్రంథము 69:28లో మనం చూసినట్లయితే అక్కడ ఏం చదువుతున్నామంటే, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. In the book of the living, there is a patti called the patti of the righteous people. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జీవ గ్రంథంలో మరొక పట్టి ఉంది. ఆ పట్టిలో అదేం పట్టి అంటే నీతిమంతుల పేర్లు రాసే పట్టి. One more list, ఇంకొక పట్టి ఉంది చూడండి, the book of Isaiah, యెషయా గ్రంథం chapter 4. 4వ అధ్యాయం, Isaiah chapter 4 and verse 3. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధులని పేరు పెట్టుదురు. There is also a book of the living, among whom a list of the holy people are there. ఇక్కడ చూస్తే మరి ఆ జీవము పొందే వారి యొక్క పట్టి ఉంది. దాంట్లో మరొక పట్టి ఏంటంటే పరిశుద్ధుల పట్టి. There is a book of life where the saved are written. మరి జీవ గ్రంథం ఉంది. జీవ గ్రంథంలో రక్షింపబడినటువంటి వారి పేర్లున్నాయి. Among them, a few are written in the list of the righteous people. వాళ్ళలో కొంతమంది పేర్లు నీతిమంతుల పట్టిలో చేర్చబడ్డాయి. Out of them, some people are written among the holy people. మరి వాళ్ళల్లో కొంతమందిని మరికొంతమందిని పరిశుద్ధుల పట్టిలో చేర్చబడింది. And who are those holy people? ఆ పరిశుద్ధులు ఎవరు అనంటే Isaiah chapter 4 and verse 4. యెషయా గ్రంథము 4:4లో చూస్తా ఉంటున్నాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేముకు తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. Who are holy people? ఎవరు పరిశుద్ధమైనటువంటి ప్రజలు అనంటే The sons and the daughters of Zion, who are washed and purged from the filth of their life. మరి వాడి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని అంతటిని కూడా పవిత్రం చేసుకున్నటువంటి సియోను కుమార్తెలు కుమారులు. Again, the Lord is not talking about outside people, unbelievers and heathen people. మరలా మనం గమనించినట్టయితే అన్ని జనుల గురించి, బయట ఉన్నటువంటి ప్రజల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడట్లేదు. Last night we saw the daughter of Abraham bowed down, bound with the spirit of infirmity. నిన్నటి దినాన అబ్రహాం కుమార్తె బలహీనతనే ఆత్మచేత కట్టబడి వంగినట్టుగా చూస్తున్నాం. If she is not loosed from that bond, she cannot stand straight. మరి ఒకవేళ ఆమె ఆ బంధకం నుంచి విముక్తి చేయబడకపోతే నిటారుగా నిలబడడానికి వీలు లేదు. In today's lesson we are seeing there are sons and daughters in the Zion, in the house of God, who must be purged from their filth. కాబట్టి సియోనులో దేవుని యొక్క మందిరములో కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ వారికి ఉన్నటువంటి కల్మషం అంతా కూడా కడగబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. Only when their filth is washed, they will be counted as holy people. ఎప్పుడైతే వారి కల్మషము కడగబడుతుందో, పవిత్రం చేయబడుతుందో, అప్పుడు మాత్రమే వారు పరిశుద్ధుల పట్టిలో చేర్చబడతారు. Only holy people will see the Lord when he comes back again. ఈ పరిశుద్ధులు పట్టిలో ఉన్నటువంటి వారు మాత్రమే ప్రభు వచ్చినప్పుడు, మరలా వచ్చినప్పుడు ఆయన్ని చూడగలుగుతారు. Your name may be in the book of the living, but unless you come under the list of holy people, you will not take part in the first resurrection. నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నప్పటికీ ప్రభు తిరిగి వచ్చినప్పుడు నీవు ఆ మొదటి పునరుద్ధానంలో పాల్పంపులు పొందలేవు. Last reference, చివరి వాక్యము Hebrews chapter 12, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం verse 14. 14వ వచనాన్ని మనం చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగించుకు ప్రయత్నించుడి,
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. There is no need to explain this. Very, very simple. Even an LKG student can understand. దీని గురించి ఎక్కువ వివరించాల్సినటువంటి అవసరం లేదు. ఎల్కేజీ స్టూడెంట్ కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. Without holiness, you cannot see the Lord. కాబట్టి పరిశుద్ధత లేకుండా మనము దేవునిని చూడలేము అన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. Without holiness, we cannot take part in the first resurrection. పరిశుద్ధత లేకుండా మొదటి పునరుద్ధానంలో మనం పాల్పంపులు పొందలేము. Who are these holy people? ఈ పరిశుద్ధులైనటువంటి ప్రజలు ఎవరు? Sons and daughters of Zion, who have been purged from their filth. కాబట్టి తమ యొక్క కల్మషం నుంచి పవిత్రపరచబడినటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మనం చూస్తూ ఉన్నాం. May the Lord keep us in such a list. అటువంటి పట్టిలో ప్రభు మనల్ని ఉంచునుగాక. This world is not our home. ఈ యొక్క ప్రపంచం మన ఇల్లు కాదు. We were in bondage, but by receiving the Lord Jesus Christ, we have been gathered into his house. మనము బంధకాల్లో ఉన్నాము. యేసుక్రీస్తు వారు విమోచించడం ద్వారా ఆయన ఇంటిలో చేర్చబడ్డాం. What a price, what a ransom he paid on the cross. ఎంత గొప్ప క్రయదానాన్ని మన కొరకు ఆయన చెల్లించాడో. Don't despise the love of Jesus. కాబట్టి క్రీస్తు ప్రేమను తృణీకరించవద్దు. It's only the blood of Jesus, which is like a vaccine, which can wash you, cleanse you of this sin, of this virus, which is called sin. కాబట్టి పాపం అనే ఈ వైరస్ ను నుంచి మనల్ని బాగు చేసేది, కడిగేది కేవలము యేసుక్రీస్తు వారి రక్తం అన్న వ్యాక్సిన్ మాత్రమే. Secondly, రెండవదిగా, as sons and daughters in the house of God, we have to live like strangers and pilgrims. మరి దేవుని యొక్క ఇంటిలో చేర్చబడినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనము యాత్రికులుగా పరదేశులుగా జీవించాలి. Thirdly, మూడవదిగా, if I have to go to my father's house, my own house, I have to be holy. నేను నా తండ్రి ఇంటికి, నా సొంత ఇంటికి నేను వెళ్ళాలేనంటే నేను పరిశుద్ధుడుగా ఉండాలి. May the Lord give us grace to examine our hearts. If there is anything of the world, anything still of sin, anything which is filthy, may we be purged, may we be cleansed and be holy in our life. మన జీవితాల్లో ఏదైనా కల్మషం ఉంటే, పవిత్రపరచబడాల్సిన పరిస్థితి ఉంటే ప్రభు అట్టు మనల్ని కడిగి పవిత్రులుగా చేయునుగాక. May we be ready for the first resurrection. మొదటి పునరుద్ధానం కొరకై మనం సిద్ధపరచబడుతూ గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, in spite of the disturbances, we could hear your voice speaking to us. అనేకమైనటువంటి అభ్యంతరాలు, కలవరాలు ఉన్నప్పటికీ మీ యొక్క వాక్యమును మేము వినగలిగినాం, మీ స్వరాన్ని వినగలిగినాం. Still, if there is some who are in the lockdown of this world, you may deliver them from this bondage. ఇంకెవరైనా లోకం అనే లాక్డౌన్ లో ఉంటే అటువంటి బంధకముల నుంచి మీరు వారిని విముక్తి చేయమని అడుగుతూ ఉంటున్నాం. By receiving the Lord Jesus into their hearts by faith, they may become the sons of God. యేసుక్రీస్తు వారిని వారి హృదయాల్లో చేర్చుకున్నట్టు ద్వారా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా వారు చేయబడుదురుగాక. It's only the blood of Jesus that can wash and cleanse us of this terrible, terrible virus which is called sin. ప్రభువా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే ఈ భయంకరమైనటువంటి పాపం అనే వైరస్ నుంచి మిమ్మల్ని కడగలుగుతుంది. They may be gathered into the house of God. వారు దేవుని ఇంట్లో చేర్చబడుదురుగాక. And all sons and daughters, all the children of God who have been gathered, they may live the rest of their lives like strangers and pilgrims. అట్లు సమకూర్చబడినటువంటి ఆ యొక్క విశ్వాసులు పరదేశులుగా, యాత్రికులుగా జీవించినట్టు సహాయం చేయండి. Refusing the glory of this world, ఈ లోకపు మహిమను తిరస్కరించుకు సహాయం చేయండి. refusing the pleasures of sin, ఈ పాపపు భోగమును తిరస్కరించుకు సహాయం చేయండి. refusing the treasures of this world, ఈ లోకపు యొక్క భోగములను, ఆ ధనమును తిరస్కరించుకు సహాయం చేయండి. enduring trials and tribulations by carrying our cross. మరి ఈ యొక్క సిలువను సహిస్తూ, శ్రమను అనుభవిస్తూ, ఓర్పుతో సహనంతో ముందుకు పోవడానికి సహాయం చేయండి. Lord, we worship you that of Jesus Christ is preparing a place for us in the Father's house. తండ్రి ఇంట్లో మాకు నివాస స్థలాలు సిద్ధం చేసి దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పనిలో నిమగ్నమైన అయి ఉన్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Whatever ministry thou hast given to us
help us to finish it faithfully and then reach our own house. మాకు ఏ పనిని అప్పచెప్పారో ఆ పనిని మేము పూర్తి చేసి మా సొంత ఇంటికి మేము తిరిగి చేరుకొని సహాయం చేయండి. Not only our names must be in the book of the living, ప్రభువా జీవ గ్రంథంలో మా పేర్లు ఉండటం మాత్రమే కాదు కానీ we have to be listed among the righteous people. నీతిమంతుల పట్టీలో మేము ఉండగలకు సహాయం చేయండి. We also must be listed among the holy people. పరిశుద్ధుల పట్టీలో మేము ఉండగలకు సహాయం చేయండి. Very sorry to say, Lord, many, even though they are born again, even though their names are in the book of life, but they are not leading holy lives. ప్రభువా అనేక మంది రక్షణ పొందినప్పటికీ వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నప్పటికీ వారు పరిశుద్ధమైనటువంటి ఆయన జీవితాన్ని జీవించట్లేదు. ఎంతో విచారకరమైనటువంటి సంగతి ప్రభువా. Without holiness, we cannot see when the Lord comes. ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధత లేకుండా ప్రభువును మేము చూడలేమని మీరు చెప్పారు. If we cannot see you, we cannot go with you. ప్రభువా మేము మిమ్మల్ని చూడకపోతే మీతో పాటు మేము వెళ్ళలేము. And we are going to be left behind. మేము ఇక్కడ విడిచిపెట్టబడతాం. Oh Lord, we confess that you may wash away all the filth of our hearts and make us holy. ప్రభువా మా హృదయంలో ఉన్నటువంటి పాపం అంతటిని కడిగి మమ్మల్ని పవిత్రులు చేయమని అడుగుతూ ఉంటున్నాం. So that we may be ready for the first resurrection. తద్వారా మొదటి పునరుద్ధానముకై మేము సిద్ధం చేయబడినట్లు సహాయం చేయండి. Lord, if there is anybody who is taking a decision, you may seal him with thy Holy Spirit. ప్రభువా ఎవరైనా తీర్మానం చేసుకుంటూ ఉంటే మీ పరిశుద్ధాత్మ దేవునితో దానికి ముద్ర వేయమని అడుగుతున్నాం. We pray that you may bless and preserve thy word. ప్రభువా మీ యొక్క వాక్యమును నాయన మీరే కాచి దీవించమని అడుగుతుంటున్నాం. We pray thy Holy Spirit may remind us once again. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీ యొక్క వాక్యమును మాకు జ్ఞాపకం చేయనట్టు సహాయం చేయండి. If it be your gracious will, gather us once again for the evening. ప్రభువా మీ కృప అట్లు అనుమతించిన ఎడల సాయంకాల కూడికకు మమ్మల్ని సమకూర్చమని అడుగుతుంటున్నాం. Be with Brother Solomon and all his co-workers to coordinate this work and to shepherd your people. ప్రభువా మరి బ్రదర్ సాల్మన్ తర్వాత దాంతో పాటు ఉన్నటువంటి సాపాటు పై వారందరికీ ఈ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన కృప దయచేయండి. We give thee all glory, thanking you for thy kindness and help. We offer this prayer in the name of our Lord and Savior, Jesus Christ. సమస్త మహిమ మీకే అప్పచెప్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ and love of God the Father and the blessed communion of the Holy Spirit be with us and all his people, both now and forevermore. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, all brothers and sisters. Praise the Lord.